ఒక విచిత్రమైనటువంటి అంశం. గాంధీజీ వలన స్వతంత్రం వచ్చింది. ఇవాళ రోజున ఆగస్టు 15 గుర్తు తెచ్చుకుంటాం. కానీ మన దరిద్రం వల్ల ఏంటంటే ఒక్క గాంధీ వలన స్వతంత్రం వచ్చిందా? గాంధీ గారి నాయకత్వంలోనే ఈ దేశం నడిచిందా? సుభాష్ చంద్రబోస్కి గాంధీకి ఎవరి విధానం వాళ్ళదే కదా. అట్లాగే భగత్ సింగ్ది గాంధీ విధానం ఒకటి కాదు కదా. ఎవరి విధానాలు వాళ్ళ ప్రకారం చేశాక రెండవ ప్రపంచ యుద్ధంలో భారతదేశపు సైన్యం బ్రిటిష్ తరపున పోరాడి గెలిస్తే స్వతంత్రం ఇస్తామని చెప్పినటువంటి మాట నిజమా కాదా? అదే సందర్భంలో స్వతంత్ర దినోత్సవం రోజున కూడా ఆ రోజున జవహర్లాల్ నెహ్రూ తీసుకున్నది ఏది, జెండాని ఇలా దించి వాళ్ళది మనది ఎక్కించలేదు. అది అసలు అట్లా పక్కన పెట్టేసి మనది జెండా ఎగరేసినటువంటి సందర్భం. నిదానంగా భారతదేశపు స్వతంత్ర సౌధం అనేటటువంటిది ప్లస్ బ్రిటిష్ వాళ్ళకి ఇద్దరు వాళ్ళ తరపున ఎంపీలు, అలాగే ప్రతి అసెంబ్లీలో వాళ్ళ తరపున ఇద్దరు నామినేటెడ్ ఉండేటట్టు ఎలాంటి ఎన్నిక లేకుండా ఆ రోజున ఒప్పుకున్నారా లేదా? ఇవన్నీ గాంధీ గారే ఒప్పుకున్నారా లేదా? ఇవన్నీ అలాగే దేశ విభజన గాంధీ గారు ఒప్పుకున్నారా లేదా? అసలు ఆయనకి ఎవరిచ్చారా హక్కు? ఆయన కూడా వన్ ఆఫ్ ద సమరయోధుడు. అట్లాంటప్పుడు ఆయన ఈ దేశాన్ని విభజించడానికి ఎలాగా సొంతగా నిర్ణయం తీసుకున్నాడు? బ్రిటిష్ వాళ్ళు ఆయన ఒక పావుగా వాడుకున్నారు లేదా? ఇవన్నీ చర్చ జరుగుతుంటే ఇట్లాంటప్పుడు కాకపోతే ఆయన వల్లనే స్వతంత్రం వచ్చిందనేదే మనం పాఠాల్లో అయితే చదువుకుంటాం.